డాక్టర్. హాయ్ అండి. డాక్టర్ గారు ఒక డౌట్ అడగండి. మనము సినిమాలో మెమరీ లాస్ అనేది చూస్తుంటాము. సో ఈ మెమరీ లాస్ అనేది ఎన్ని రకాలు ఉంటుంది? అసలు సినిమాలో చూపించినట్లు మెమరీ లాస్ అనేది నిజంగా అలానే జరుగుతుందా, లేదు ఏమన్నా ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయా నిజానికి సినిమాలకి? ఇప్పుడు నీకే కాదు అందరికీ అర్థమయ్యేలాగా సినిమా మూవీస్ ఎగ్జాంపుల్స్ తో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ ప్లానెట్ రా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. రోజు నుంచి నన్ను పేరుతో పిలవండి. పేరు మర్చిపోయాను. హాయ్, ఐఎమ్ డాక్టర్ నాగశంకర్, న్యూరో సర్జన్, రాఘవేంద్ర హాస్పిటల్స్ అండ్ లీలా కార్తికేయ హాస్పిటల్. మెమరీ లాస్ 3 రకాలుగా ఉంటాయి. నెంబర్ 1 అమ్నీషియా, నెంబర్ 2 డిమెన్షియా, నెంబర్ 3 మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్. అమ్నీషియా 4 రకాలు ఉంటాయి. యాంట్రోగ్రేడ్ అమ్నీషియా, రిట్రోగ్రేడ్ అమ్నీషియా, ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీషియా, డిసోసియేటివ్ అమ్నీషియా. యాంట్రోగ్రేడ్ అమ్నీషియా అంటే ఏదైనా తలకు ఒక దెబ్బ తగలటం కానీ, లేదన్నా ఒక సంఘటన కానీ, ఇన్సిడెంట్ కానీ జరిగినప్పుడు ఆ సంఘటన దగ్గర నుంచి, లేదు ఆ తలకి దెబ్బ తగిన దగ్గర నుంచి సో జ్ఞాపక శక్తి అనేది కోల్పోవడం జరుగుతుంది. సో ఆ దెబ్బ తగిలిన తర్వాత ఎటువంటి సంఘటన కూడా వాళ్ళు మళ్ళీ రీకాల్ చేయాలని చూస్తే వాళ్ళకి గుర్తుండదు. సో ఇటువంటి సంఘటన మీరు ఏ మూవీలో అయినా చూసినట్టు గుర్తుందా? ఇప్పుడు ఒక మూవీ క్లిప్ చూడండి. సూర్య నటించిన సంజయ్ రామస్వామి పాత్ర అంటే ఆ పర్టికులర్ రోల్ లో ఏమవుతుందంటే హెడ్ ఇంజరీ అనేది జరుగుతుంది. హెడ్ ఇంజరీ జరిగిన తర్వాత తను జ్ఞాపక శక్తి అనేది కోల్పోతాడు. సో హెడ్ ఇంజరీ జరిగిన తర్వాత నుంచి ఏ మెమరీ తనకి గుర్తుండదు. 15 minutes లో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్ ని తను మర్చిపోతూ ఉంటాడు. సో తన ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ఇన్సిడెంట్ ని తను గుర్తు పెట్టుకోవడానికి ఫోటోగ్రాఫ్స్ ద్వారా, నోట్స్ ద్వారా తను రాసుకొని ఉంచుకుంటూ ఉంటాడు. సో దట్ తనకి మర్చిపోకుండా ఉండటానికి. మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో ఒకసారి తలకి దెబ్బ తగిలినప్పుడు జ్ఞాపక శక్తి పోవటం, మరలా ఇంకొకసారి తగిలినప్పుడు జ్ఞాపక శక్తి తిరిగి రావటం అనేది ఇది సిమాటిక్ లిబర్టీ మూలంగా జరుగుతుంది తప్ప నేచురల్ గా ఇలా ఎప్పుడు కూడా జరగదు. రిట్రోగ్రేడ్ అమ్నీషియా అంటే ఇప్పుడు ఒక దెబ్బ తగిలినప్పుడు కానీ, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ, ఆ ఇన్సిడెంట్ కి పూర్వం ఎటువంటి మెమరీ ఉందో, ఎటువంటి జ్ఞాపక శక్తి ఉందో అటువన్నీ కూడా మర్చిపోతారు. సో ఒక హెడ్ ఇంజరీ జరిగినప్పుడు, తలకి దెబ్బ తగిలినప్పుడు తన గతం పూర్తిగా మర్చిపోవటం అనేది ఒక్కొక్కసారి జరుగుతుంది. ఇది ఒక సినిమాలో కూడా ఇటువంటి సంఘటన అనేది చూపించారు. ఏదైనా ఒక మూవీ మీకు గుర్తొచ్చింది గెస్ట్ చేయండి. ఇప్పుడు ఒక మూవీ క్లిప్ చూడండి. Let's start. Your med school? What a stupid question. Rabindranath Tagore Medical College. +2. Avila Convent. Mari high school? Try చేవేషు. తను చదువుకున్న స్కూల్ పేరు కూడా మర్చిపోయిన సూర్య. ఇప్పుడు చూసిన పడిపడి లేచే మనసు మూవీ క్లిప్పింగ్ లో సాయి పల్లవి చేసిన క్యారెక్టర్ అంటే ఒక ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు సాయి పల్లవికి సమ్ హెడ్ ఇంజరీ అనేది జరుగుతుంది. సో ఆ ఇంజరీ జరిగిన తర్వాత తన పూర్వం ఏంటి అనేది పూర్తిగా మర్చిపోవడం జరుగుతుంది. ఈవెన్ షీ డజంట్ రికగ్నైజ్ ఈవెన్ హీరోని కూడా మర్చిపోవడం జరుగుతుంది. సో ఇది టిపికల్ ఎగ్జాంపుల్ ఫర్ రిట్రోగ్రేడ్ అమ్నీషియా. ఈ రిట్రోగ్రేడ్ అమ్నీషియాలో వాళ్ళు ఫ్యాక్ట్స్ అనేది మర్చిపోతారు కానీ స్కిల్ అనేది జనరల్ గా మర్చిపోరు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, సో వాళ్ళకి ఏ కారు ఉన్నదో దెబ్బ తగలటానికి ముందు వాళ్ళకి ఏ కారు ఉందో దాని కలర్ ఏంటో వాళ్ళకి తెలియదు. కానీ కారులో కూర్చోబెట్టి వాళ్ళని స్టీరింగ్ ఇస్తే డెఫినెట్లీ వాళ్ళకి డ్రైవింగ్ ఇంతకు ముందు వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు డ్రైవ్ చేస్తారు. సో రిట్రోగ్రేడ్ అమ్నీషియాలో స్కిల్స్ అనేవి ప్రిజర్వ్ అవుతుంటాయి కానీ ఫ్యాక్ట్స్ అనేవి మర్చిపోతాయి. ట్రాన్సియంట్ గ్లోబల్ ఎమ్నీషియా అంటే 24 hours పీరియడ్ లో వాళ్ళు ఏం జరిగింది అనేది వాళ్ళు చెప్పలేకపోతారు. సో దీంట్లో హెడ్ ఇంజరీ ఉండదు, ఎపిలెప్సీ ఉండదు. మోస్ట్లీ దీనికి కారణం ఏంటంటే ఆల్కహాల్ ఇంటేక్ మూలంగా 24 hours లో ఏం జరిగింది అనేది ఆ హ్యాంగ్ ఓవర్ లో మర్చిపోవడం అనేది జరుగుతుంది. దీన్ని మనం ట్రాన్సియంట్ గ్లోబల్ ఎమ్నీషియా అంటాం. సో ఇది ఏ సినిమాలో అయినా చూసినట్టు ఉందా? ఇప్పుడు ఒక మూవీ క్లిప్ చూడండి. What happened last night? Missing a tooth? Oh. Whose baby is that?
check its collar or something. సో ఇది టిపికల్ ఎగ్జాంపుల్ గా హ్యాంగ్ ఓవర్ మూవీలో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ హెవీగా ఆల్కహాల్ డ్రింక్ చేసి వాళ్ళ తర్వాత ఏం జరిగిందని మర్చిపోతారు. 24 hours తర్వాత మళ్ళీ తను నార్మల్ స్టేజ్కి వస్తాడు. అంటే జ్ఞాపక శక్తి కోల్పోవడం అనేది ఆఫ్టర్ 24 hours ఉండదు, నార్మల్ గానే ఉంటుంది. ఇప్పుడు డిసోసియేటివ్ అమ్నీషియా అంటే ఏదైనా ఒక పర్టికులర్ పీరియడ్ కానీ లేదా ఒక పర్టికులర్ పెయిన్ఫుల్ కానీ స్ట్రెస్ఫుల్ సంఘటన ఏమైనా జరిగినా కానీ పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఆ పూర్తి సంఘటన మర్చిపోవటం, ఆ ఈవెంట్స్ కానీ ఆ పర్సన్ కానీ పూర్తిగా మర్చిపోవటం అని జరుగుతుంది. ఒక్కొక్కసారి ఇటువంటి ఈవెంట్స్ ఫర్ ద లైఫ్ టైం అసలు ఆ పర్సన్ ఐడెంటిటీ అనేది కూడా మర్చిపోవటం జరుగుతుంది. సో ఇది ఏ సినిమాలో అయినా చూసినట్టు ఉందా? ఇప్పుడు ఒక మూవీ క్లిప్ చూడండి. గౌతమ్, మీ మదర్ ఎలాగుంటారో తెలుసా? తెలీదు. మీ ఫాదర్ ఎలాగుంటారో తెలుసా? మీ మదరు ఫాదరు ఎలాగుంటారో తెలియదు, కానీ వాళ్ళని ఎవరో చంపేస్తారు. వన్ నేను ఒక్కడే మూవీలో మహేష్ బాబు నటించాడు. సో ఆ మూవీలో మహేష్ బాబు చిన్నతనంలో వాళ్ళ పేరెంట్స్ హత్యకు గురి అవుతారు. సో ఆ సమయంలో తన తీవ్రమైన స్ట్రెస్ గురై పూర్తిగా మెమరీ అనేది లాస్ అవుతాడు. సో తన పెద్దయ్యాక కూడా ఆ ఈవెంట్ చూచాగా గుర్తుంటుంది, కానీ తన పేరెంట్స్ ని రీకాల్ చేయటం కానీ పేరెంట్స్ ఫేసెస్ గుర్తుంటాం కానీ తను పూర్తిగా మర్చిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఏ టైప్ ఆఫ్ సెలెక్టివ్ డిసోసియేటివ్ అమ్నీషియాకి ఎగ్జాంపుల్. డిమెన్షియా గురించి ఆల్రెడీ మనం ఒక వీడియో అనేది చేశాము. సో పైన కార్డ్స్ లో ఆ వీడియో లింక్ అనేది వస్తుంది, దాన్ని క్లిక్ చేసి చూడండి. నన్ను పేరుతో పిలవండి. పేరుని మర్చిపోయాను. మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్. సో మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అంటే నార్మల్ తెలివికిను మతిమరుపుకి మధ్య స్థానంలో ఉంటారు. సో కొన్ని సంఘటనలు, కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని విషయాలు అనేది కాన్వర్సేషన్స్ అనేవి మర్చిపోతూ ఉంటారు. సో ఇది ఏ సినిమాలో అయినా చూసినట్టు ఉందా? ఇప్పుడు ఒక మూవీ క్లిప్ చూడండి. మర్చిపోయేవరన్నా బండికి వేస్తారా? నేను వేస్తాను రా, నేను అదో టైపు. ఈ రోజు నుంచి నన్ను పేరుతో పిలవండి. పేరుని మర్చిపోయాను. చేంజ్ మర్చిపోయారు సార్. సినిమాకి వెళ్ళాలి కదా, మర్చిపోయాను. మనం వచ్చేసరికి భలే భలే మగాడివై సినిమాలో నాని క్యారెక్టర్ సో సేమ్ ఇదే రిజంబుల్ అవుతుంది. సో తను కొన్ని పనులనే చేయగలుగుతుంటాడు, కొన్ని పనులనే పూర్తిగా మర్చిపోతుంటాడు. సో టెంపరీ మెమరీ లాస్ అనమాట. కానీ పూర్తిగా తన డైలీ లైఫ్ ని ఎఫెక్ట్ చేసేంత మతిమరుపు అనేది ఉండదు. సో నార్మల్ తెలివికి మతిమరుపుకి మధ్యస్థంలో ఉంటుందన్నమాట. సో దీన్ని మనం మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అంటాం. మరిన్ని హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసము మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.